నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను శివాని. జెరియాటిక్ కేర్ భారతదేశంలో చాలా తక్కువగా వింటున్న డిసీజ్ ఇదని చెప్పొచ్చు. సో ఏంటి జెరియాటిక్ కేర్, ఏ వయసు వాళ్ళకి సంబంధించింది ఈ డిసీజ్ అని తెలుసుకోవాలంటే ప్రస్తుతం నేనైతే స్టార్ హాస్పిటల్స్లో ఉన్నాను. అండ్ నాతో పాటు ఇప్పుడు సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ సందీప్ గంట గారు ఉన్నారు. ఆయనను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? సో ఈరోజు మనం ఒక న్యూ టర్మినాలజీ గురించి మాట్లాడబోతున్నాం, అదే జెరియాటిక్ గురించి. ఇప్పటివరకు ఇండియాలో అయితే మేబీ చాలామంది దీని గురించి వినలేదేమో. సో ఒక కొత్త టర్మినాలజీ గురించి మాట్లాడబోతున్నాం కాబట్టి చాలా కొత్త విషయాలు తెలుసుకుంటాము. సో ఏంటి జెరియాటిక్ డిసీజెస్ అంటే ఏంటి అని, దాని స్కోప్స్ ఏ విధంగా ఉంటుంది? సో జిరియాట్రిక్ మెడిసిన్ అనేది ఒక మన మెడిసిన్లో ఒక పార్ట్ లాంటిదండి. సో విచ్ స్పెషల్లీ డీల్స్ విత్ టు గివ్ హై క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఫర్ ఎల్డర్లీ పేషెంట్స్. సో జిరియాట్రిక్ మెడిసిన్ అనేది మనకి వెస్టర్న్ కంట్రీస్లో, యూకే లాంటి కంట్రీస్లో దట్ ప్రాక్టీస్ హ్యాస్ బీన్ దేర్ ఫర్ లాంగ్ టైమ్. బట్ మన ఇండియన్ ప్రాక్టీస్లో రీసెంట్గా వీఆర్ యూజింగ్ దిస్ బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్ అండి. సో ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్ విచ్ ఎస్పెషల్లీ డీల్స్ విత్ older population of patients and their specific diseases. Just like మనకి ఇప్పుడు pediatrics ఎట్లుందో పిల్లలకి ట్రీట్మెంట్ ఎట్లా ఇస్తాము స్పెసిఫిక్ బ్రాంచ్, సిమిలర్లీ ఎల్డర్లీ పాపులేషన్కి జిరియాట్రిక్ మెడిసిన్ అనేది బ్రాంచ్ అండి. ఓకే. సో మోస్ట్లీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇది ఇంపాక్ట్ అవ్వడం జరుగుతుంది? సో స్పెసిఫిక్గా ఈ ఏజ్ అని చెప్పడానికి లేదండి, బికాస్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ గైడ్ లైన్స్ లేక బేస్డ్ ఆన్ డిఫరెంట్ కంట్రీస్ యూజువల్లీ వీ టేక్ మోర్ దెన్ 65 years ఉన్న వాళ్ళకి వీ టేక్ దెమ్ యాజ్ ఎ జిరియాట్రిక్ పాపులేషన్ అండి. ఆర్ మనము ఇప్పుడు బికాస్ 65 ఎందుకు చెప్తాము అంటే దట్ ఈస్ ద ఏజ్ వేర్ మనం మోస్ట్ ఆఫ్ అస్ రిటైర్ అవ్వే ఏజ్ కానీ లేకపోతే మనము ఇంకా యాక్టివ్గా లేని లైఫ్లో అది 65 years అంటాము. సో రెండోది ఏంటి అంటే మనకి ఇప్పుడు 65 అని స్పెసిఫిక్గా చెప్పనవసరం లేదు. మీకు ఓల్డ్ ఏజ్ హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్ డయాబెటీస్ కానివ్వండి, హైపర్ టెన్షన్ కానివ్వండి, లేకపోతే హై కొలెస్ట్రాల్ లెవెల్స్, వీటిలో ఏదైనా మీకు కొంచెం ఎర్లీ ఏజ్ వచ్చినా కూడా బికాస్ దోస్ ఆర్ క్రానిక్ డిజీజెస్, అంటే మీకు లైఫ్ అంతా ఉండే డిజీజెస్ అవి. సో ప్రాసెసింగ్ లాగా. సో వాటన్నిటిని తీసుకొని మనం మోర్ దెన్ 65 years వాళ్ళని జిరియాట్రిక్ పాపులేషన్ అంటామండి. అంటే ఆ కేటగిరీలో మనం కన్సిడర్ చేస్తాం. సో స్టార్టింగ్ మీరు మెడిసిన్ గురించి మాట్లాడడం జరిగింది, కానీ ఇప్పుడు జెరియాటిక్ డిసీజ్ గురించి ప్రాపర్గా మాట్లాడితే వాట్ ఈస్ ఇట్? సో జిరియాట్రిక్ డిజీజెస్ అంటే ఎస్పెషల్లీ ఏజ్ రిలేటెడ్ డిజీజెస్ అండి. లైక్ నేను చెప్పినట్టు ఇప్పుడు 65 years అబోవ్ వాళ్ళని జిరియాట్రిక్ పాపులేషన్ అంటాము. సో ఆ పాపులేషన్లో మోస్ట్ కామన్గా వచ్చే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ని డీల్ చేయటమే జిరియాట్రిక్ మెడిసిన్ ఒక స్పెషాలిటీ. సో ఈ ఏజ్లో వచ్చే మోస్ట్ కామన్ డిజీజెస్ ఏమి ఉంటాయంటే మనకి ఆస్టియో ఆర్థరైటిస్ అంటామండి, అంటే మనకి బోన్స్ జాయింట్స్ అరిగిపోవటము, ఆస్టియోపోరోసిస్ అంటాము, బోన్స్ మెత్తబడిపోవటము, ఇంకా మనకి నర్వస్ సిస్టమ్కి సంబంధించిన అల్జీమర్స్ డిజీజ్ అంటారు, దానికి డిమెన్షియా అనేది వేరే టర్మినాలజీ ఉంటుంది, అంటే మనకి అంటే మెమరీ లాస్ అవ్వటము అవి ఉంటాయి. పార్కిన్సన్స్ అంటాము, పార్కిన్సన్స్లో మనకి ఏంటి అంటే మజిల్స్ అవి జాయింట్స్ అవి రిజిట్ అవ్వటము, ట్రెమ్మర్స్ రావటము. సో ఇవి తర్వాత ఫ్రీక్వెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్, మనకి ఏజ్తో పాటు ఎస్పెషల్లీ మేల్ పాపులేషన్ ఎల్డర్లీ మేల్స్లో ప్రాస్ట్రేట్ అనేది కొంచెము హైపర్ట్రోఫీ అవుతుంది, దానివల్ల ఫ్రీక్వెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సెన్సెస్ కోల్పోవడం జరుగుతుంది ఎప్పటికప్పుడు, యూరిన్ వెళ్ళే సెన్స్ అది కొంచెం తగ్గి మనకి వాళ్ళకి యూరిన్ ఫ్రీగా పాస్ చేయడానికి ఇబ్బంది పడతారు, దానివల్ల వాళ్ళకి ఫ్రీక్వెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్. సో ఆల్ దీస్ ఆర్, అండ్ మన కామన్గా ఉండే హైపర్ టెన్షన్, డయాబెటీస్, కొలెస్ట్రాల్ లెవెల్స్, కార్డియాక్ డిజీజెస్, ఆల్ దీస్ కమ్ అండర్ జిరియాట్రిక్ ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ కూడా మామూలుగా అయితే మనకు హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇవన్నీ కూడా ఎల్డర్లీ ఏజ్లో వచ్చే డిజీజెస్. బట్ డ్యూ టు చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్, డ్యూ టు చేంజ్ ఇన్ అవర్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ మన యొక్క స్ట్రెస్ లెవెల్స్ మార్పు వల్ల ఇప్పుడు ఈ జబ్బులన్నీ కూడా యంగర్ పాపులేషన్లో వస్తున్నాయి. బట్ ఆల్ దీస్ ఆర్ డిజీజెస్ ఎర్లీ స్టేజ్లో వస్తున్నాయి. సో అదర్వైజ్ ఆల్ దీస్ మనకు హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, కార్డియాక్ కానీ ఇవన్నీ కూడా ఎల్డర్లీ ఓల్డ్ ఏజ్లో వచ్చే డిజీజెస్ అండి. సో జెరియాటిక్ విషయంలో వస్తే మగవాళ్ళలో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా, లేకపోతే ఆడవాళ్ళలో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా? సో ఇట్ డిపెండ్స్ అండి. అంటే కొన్ని నేను చెప్పాను ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్, బోన్కి సంబంధించి
ఎస్పెషల్లీ మనకి ఆడవాళ్ళల్లో త్వరగా వస్తాయండి. అవును 40s 45, enter ఎస్ అవ్వగానే, ఎస్. okay, సో okay. ఎందుకు అంటే వాళ్ళకి 45 ఇయర్స్ దాకా దే మెన్స్ట్రేట్ అండ్ మనకి ఆ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఇస్ ప్రొటెక్టివ్ ఫర్ దెమ్ అన్నమాట. Okay. సో వన్స్ దే రీచ్ 45 ఆర్ మెనోపాజ్, ఆ హార్మోన్ విత్డ్రా అయిన కొద్దీ వాళ్ళకి బోన్ హెల్త్ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో ఆస్టియో ఆర్థరైటిస్ అండ్ మనకి ఇప్పుడు ఆస్టియోపోరోసిస్, బోన్ మెత్తపడిపోవటం, ఇవన్నీ ఫీమేల్ పాపులేషన్లో మోర్ కామన్ అండి. అండ్ న్యూరలాజికల్ లైక్ అల్జీమర్స్ కానివ్వండి, పార్కిన్సన్స్ కానివ్వండి, దీస్ ఆర్ మోర్ కామన్ ఇన్ మేల్ పాపులేషన్ అండి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిజీజ్. కొన్ని మనకి ఫీమేల్ పాపులేషన్లో ఎక్కువగా ఉంటాయి, కొన్ని మనకి మేల్ పాపులేషన్లో ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ప్రాస్ట్రేట్ని తీసుకోండి, ప్రాస్ట్రేట్ అనేది మనకి మేల్స్లో వచ్చే జబ్బు. సో ఇట్స్ నాట్ ఫౌండ్ ఇన్ ఫీమేల్స్, అది మేల్స్లో వచ్చే జబ్బు. సో అట్లా ఇట్ డిపెండ్స్ ఆన్ డిసీజ్ కేటగిరీ అండి. ఓకే, ఓకే. సో ఇప్పుడు వరకు అయితే జెరియాటిక్ డిసీజ్ మెడిసిన్ స్కోప్స్ గురించి మాట్లాడుకున్నాం, కానీ వీటన్నిటిని డీల్ చేసే డాక్టర్ గురించి మాట్లాడితే వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ డాక్టర్ హూ డీల్స్ విత్ జెరియాటిక్స్ డిసీజ్ అని అడిగితే ఏం చెప్తారు? యాజ్ ఎ జిరియాట్రిషియన్ మా మెయిన్ రోల్ విల్ బి లైక్ ప్రివెంటివ్ అండి, ప్రివెన్షన్. సో నేను చెప్పినట్టు ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు ఓల్డ్ ఏజ్లో వచ్చే జబ్బులండి. ఆస్టియో ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్, పార్కిన్సన్స్, అల్జీమర్స్, ప్రాస్ట్రేట్, డిమెన్షియా, మెమరీ లాస్, ఇవన్నీ కూడా మనకి ఓల్డ్ ఏజ్లో వచ్చే డిసీజెస్. యాజ్ ఐ సెడ్, ఇవన్నీ ఏజ్తో పాటు వచ్చే డిసీజెస్ అండి. సో వీటిని మనం కంప్లీట్గా క్యూర్ చేయలేము. వీ కెన్ ఓన్లీ రివర్సిబుల్ అయితే కాదు. సో దీస్ థింగ్స్ వాట్ వీ కెన్ డూ, మనం ఏం చేయగలుగుతాము అంటే వాళ్ళకి జాగ్రత్తలు చెప్పగలుగుతాం. ఒకటి, సో ఈ డిజీజ్లో మీరు ఈ జాగ్రత్తలు పాటిస్తే యూ విల్ బి సేఫర్. మీరు ఆ డిజీజ్కి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ కానీ కాంప్లికేషన్స్ కానీ ప్రివెంట్ చేయగలుగుతారు. రెండోది, సమ్ ఆఫ్ దీస్ డిజీజెస్ లైక్ ఆస్టియో ఆర్థరైటిస్ కానివ్వండి, పార్కిన్సన్స్ కానివ్వండి, వీ హ్యావ్ ఫ్యూ మెడికేషన్స్ అండి. సో దీస్ మెడిసిన్స్ విల్ స్లో డౌన్ ద డిజీజ్ ప్రాసెస్. అంటే అది మనకి ఆ డిజీజ్ ప్రోగ్రెషన్ని స్లో చేస్తుంది. కంప్లీట్గా రివర్స్ చేయటం కానీ కంప్లీట్గా క్యూర్ చేయటం కానీ జరగకపోవచ్చు, కానీ మనకు ఆ డిజీజ్ వల్ల వచ్చే సిమ్టమ్స్ని కానీ ఆ డిజీజ్ ప్రోగ్రెషన్ని స్లో చేయగలుగుతాయి. సో వీ యూజువల్లీ జిరియాట్రిషియన్ రోల్ ఈజ్ టు డూ ప్రివెంటివ్ చెక్స్. అంటే మీ జిరియాట్రిక్ పేషెంట్ని మీరు 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి మీ క్లినిక్కి రమ్మనాలి. అండ్ యూ నీడ్ టు గెట్ ఎ జనరల్ చెకప్. మీకు ప్రాస్టేట్స్ ఎట్లున్నాయి, మీ బోన్ డెన్సిటీ ఎట్లుంది, మీ షుగర్స్, కొలెస్ట్రాల్స్, ఇవన్నీ జనరల్ చెకప్గా చేయాలి. చేసుకొని ఆ రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళని యూ హ్యావ్ టు గైడ్ దెమ్. సో మీరు ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, మీ న్యూట్రిషన్ ఎట్లుండాలి, మీ మెడికేషన్స్ ఏం వాడాలి. సో దిస్ ఈజ్ హౌ వీ ట్రీట్. అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ఫర్ ప్రివెన్షన్ సేక్. సో వీ హ్యావ్ టు చెక్ ఆల్ దోస్ థింగ్స్. యాన్యువల్ చెకప్స్ అంటాము. సో యాన్యువల్గా వాళ్ళని గుర్తు చేసి పిలిపించి చేయించుకొని వాళ్ళని గైడ్ చేయాలి, మానిటర్ చేయటం. సో దిస్ ఈజ్ ద ప్రైమరీ రోల్ ఆఫ్ ఏ జిరియాట్రిషియన్. అండ్ సెకండ్ థింగ్, మనకు తెలుసు ఇప్పుడు మన ఇంట్లో ఎవరన్నా పెద్దవారు ఉన్నా, సో ఒక్క పెద్దవారు 60 years అబోవ్ ఉన్న వాళ్ళకి 10-15 మెడిసిన్స్ ఉంటాయండి. సో వాళ్ళకి షుగర్ మెడిసిన్ అనో, బీపీ మెడిసిన్ అనో, హార్ట్ మెడిసిన్ అనో, సో దే హ్యావ్ ఎ బాక్స్. సో నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరు కూడా ఆ 60 years అబోవ్ దే బ్రింగ్ ఎ బాక్స్. ఎందుకంటే వాళ్ళకి పేర్లు గుర్తుండవు, ఏది ఎప్పుడు వేసుకుంటారో పాపం ఐడియా ఉండదు. సో దట్ ఈస్ సెకండ్ ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ ఎ జిరియాట్రిషియన్. సో యూ హ్యావ్ టు గైడ్ యువర్ పేషెంట్స్ ప్రాపర్లీ. ఏ మందులు వాడాలి, యూ హ్యావ్ టు డిలీట్ ఆర్ టేక్ అవే ఆల్ అన్నెసెసరీ మెడిసిన్స్. ఏ మందులు, ఎందుకంటే అన్ని మందులు ఉన్నప్పుడు మనకు మెడిసిన్లో చాలా వరకు రెండు మందులు అంటే వీ హ్యావ్ ఇంటరాక్షన్స్ బిట్వీన్ మెడిసిన్స్. సో 2 మందులు అవి కంపాటబులా కాదా, ఆ 2 మనం వాడుకోవచ్చా లేదా, ఈ వాడితే ఏం సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు, అవి మీరు ముందుగా ఎట్లా గుర్తించుకొని ఐడెంటిఫై చేసి డాక్టర్ దగ్గరకు రాగలగాలి. సో ఇవన్నీ కూడా వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ టు ద పేషెంట్. ఇప్పుడు మీకు ఒట్టి డయాబెటీస్ ఉన్నప్పుడు ఒక మెడిసిన్, 2 మెడిసిన్స్, ఆ 2 డయాబెటీస్ మెడిసిన్స్ మీకు ఇంటరాక్షన్స్ ఉండకపోవచ్చు. బట్ ఎల్డర్లీ జిరియాట్రిక్ పాపులేషన్లో వాళ్ళు 10 నుంచి 15 మెడిసిన్స్ వాడినప్పుడు అవన్నీ కలిపి తీసుకోవటం సేఫా కాదా, తీసుకుంటే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్, వాటిని వాళ్ళు ఎట్లా ఐడెంటిఫై చేసి మాకు రిపోర్ట్ చేయాలి, ఇవన్నీ కూడా వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్. మొత్తం పెద్ద హోంవర్క్ ఉందని చెప్పాలి. అండ్ ఈ ప్రాసెస్ లో మీరు పేషెంట్ మెడిసిన్ హిస్టరీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. డెఫినెట్లీ, బికాస్ జిరియాట్రిక్ రోలే అది. సో వీ హ్యావ్ టు సీ
వాట్ మెడిసిన్స్ ఆర్ గోయింగ్ ఆన్, వాళ్ళు మెడిసిన్స్ కరెక్ట్గా తీసుకుంటున్నారా లేదా, ఆ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా వస్తున్నాయా అంటే, అందుకనే వీ కాల్ దెమ్ ఫర్ ఫ్రీక్వెంట్ విజిట్స్ టు ద క్లినిక్. ఇప్పుడు ఆ మల్టిపుల్ మెడిసిన్స్ తీసుకున్నప్పుడు మీకు ఆ మెడిసిన్స్ వల్ల లివర్ మీద ఎఫెక్ట్ కావచ్చు, ఆ మెడిసిన్స్ వల్ల కిడ్నీ మీద ఎఫెక్ట్ కావచ్చు. సో ఇవి వీ నీడ్ టు మానిటర్ ఫ్రీక్వెంట్లీ, పీరియాడికల్లీ. సో అవి అట్లాంటి ఏమన్నా ఎఫెక్ట్ అవుతున్నాయా, సో ఆల్ దీస్ థింగ్స్ నీడ్ టు బి మానిటర్డ్ అండి. వెల్ మీరు చెప్పిన దాన్ని చూస్తే మాత్రం వీ కెన్ ఓన్లీ ఎయిమ్ ఫర్ బెటర్మెంట్ అని తెలుస్తుంది ఇక్కడ, రివర్సిబుల్ కాదు కాబట్టి. సో వీఆర్ జస్ట్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. యా ట్రూ క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో ఇప్పుడు ఈ డిసీజ్ గురించి మాట్లాడుకుంటే, వాట్ ఇఫ్ పేషెంట్ నెగ్లెక్ట్ దిస్ అండ్ ఎలాంటి డేంజర్ సిచ్యువేషన్ ని ఫ్యూచర్ లో ఫేస్ చేయగలుగుతారు వాళ్ళు? సో ఇప్పుడు వాట్ ఆర్ ద డేంజర్స్ అంటే, ఈ పాపులేషన్లో మనకు కామన్గా వచ్చే అల్జీమర్స్ అని ఉంటుందండి. సో డిమెన్షియా అంటాం, అంటే కొంచెం మతి మరుపులాగా, దే ఫ్రీక్వెంట్లీ ఫర్గెట్ థింగ్స్. సో అవి వాళ్ళని అంటే మైండ్ యాక్టివ్గా ఉండటానికి వీ గివ్ దెమ్ సమ్ సజెషన్స్. గో ఫర్ ఏ ఫ్రెష్ వాక్, ప్లే సమ్ ఇండోర్ గేమ్స్ విత్ యువర్ కొలీగ్స్, ఇట్లాంటివి చెప్తాం, అంటే టు కీప్ యువర్ మైండ్ యాక్టివ్. సో అట్లా ఉన్నప్పుడు మీకు ఆ ఫర్గెట్ఫుల్నెస్ అనేది తక్కువ అవుతుంది. సో సెకండ్ మోస్ట్ కామన్ డేంజర్ థింగ్ ఇన్ దిస్ పాపులేషన్ ఈస్ ఫ్రీక్వెంట్ ఫాల్స్ అండి. సో మనకి ఈ పార్కిన్సన్స్లో ప్లస్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే, వాళ్ళకి ఆ గ్రిప్ అది సరిగ్గా ఉండక దే ఫాల్ డౌన్ ఫ్రీక్వెంట్లీ. సో ఆ ఏజ్లో, ఇప్పుడు మీకు యంగ్ ఏజ్లో మీకు ఏదో పెద్ద సివియర్ మేజర్ యాక్సిడెంట్ అయితేనో, లేకపోతే సివియర్ ట్రామా జరిగితేనో మీకు ఫ్రాక్చర్స్ ఉంటాయి. కానీ ఆ ఏజ్ జిరియాట్రిక్ ఏజ్ పాపులేషన్లో మీరు కొంచెము బలంగా నడిచిన, ఒక్కసారి గట్టిగా కింద కూర్చున్నా కూడా యూ కెన్ హ్యావ్ ఫ్రాక్చర్స్. సో అందుకని వీ హ్యావ్ టు ప్రివెంట్ ఫ్రీక్వెంట్ ఫాల్స్. చాలా సెన్సిటివ్ బోన్స్ మీకు మెత్తబడిపోతాయి, ఆస్టియోపోరోసిస్ అంటాము. సో అందుకని ఆ ఫాల్స్ ని ప్రివెంట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు నడుస్తా చిన్నగా పడ్డా కూడా వాళ్ళకి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అవుతాయి. సో అందుకని ఆ ఫాల్స్ ప్రివెంట్ చేయడానికి కొన్ని జాగ్రత్తలు, అంటే ఏదన్నా హ్యాండ్ స్టిక్ తీసుకొని నడవమనటము, లేక ఎక్కడికన్నా వెళ్తే సపోర్ట్ తీసుకొని వెళ్ళమనటము. సో ఈ ప్రికాషన్స్ we have to tell them. These are few dangers we usually see in that elderly population. Second thing, వీళ్ళకి ఇంకొక డేంజర్ ఏంటి అంటే, వీళ్ళకి ఏదన్నా ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, లైక్ ఐ సెడ్ ప్రాస్టేట్ వల్ల ఫ్రీక్వెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. యంగర్ అడల్ట్స్ క్యాన్ రెసిస్ట్ ద ఇన్ఫెక్షన్, క్యాన్ ఫైట్ ద ఇన్ఫెక్షన్ అండ్ రికవర్ క్విక్లీ. బట్ ఓల్డర్ పాపులేషన్ వాళ్ళ ఫిజియోలాజీ అంతా డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఎస్, సో వాళ్ళకి ఏంటి అంటే ఆ ఇన్ఫెక్షన్స్ కూడా అంత ఈజీగా ట్రీట్ చేయడానికి కుదరదండి. సో వాళ్ళ బాడీ కండిషన్ని తీసుకొని, కోమార్బిడిటీస్ చూసుకొని వీ హ్యావ్ టు ట్రీట్ దెమ్ వెరీ కేర్ఫుల్లీ. ఇట్స్ నాట్ లైక్ ట్రీటింగ్ ఏ నార్మల్ young adult without any comorbidities. So it is very difficult to treat an elderly patient with multiple comorbidity, sugars, BPs ఉండి, వాళ్ళ కిడ్నీ ఫంక్షన్ తగ్గి, ఇవన్నీ ఉండటం వల్ల వాళ్ళని కొంచెం జాగ్రత్తగా కేర్గా ట్రీట్ చేయాలి. అండ్ ఇన్ఫెక్షన్స్ కూడా విల్ బి లైఫ్ థ్రెటనింగ్ ఇన్ దీస్ పేషెంట్స్, బికాజ్ వాళ్ళు అంత తొందరగా రెస్పాండ్ కారు మెడికేషన్స్కి. అండ్ కొంచెం చిన్న ఇన్ఫెక్షన్ కూడా వాళ్ళు ర్యాపిడ్గా డిటోరియేట్ అవుతారు. ఆర్గన్ ఫంక్షనింగ్ కూడా లేట్గా అవుతుంది, అంటే స్లో అవుతుంది అనమాట ఆ ఏజ్కి. సో వాళ్ళు ర్యాపిడ్గా డిటోరియేట్ అవుతారు. సో వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ ఇన్ ట్రీటింగ్ దిస్ పాపులేషన్ అండి. ఓకే, సో ఇప్పటి వరకు మీ దగ్గరకు వచ్చిన పేషెంట్లు చూసుకుంటే ఎక్కువ మంది ఏ కంప్లైంట్తో రావడం జరుగుతుంది? 60-70% ఆఫ్ పేషెంట్ విల్ కమ్ విత్ జాయింట్ పెయిన్స్ అండి. సో బికాస్ దట్ ఈస్ ద మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ వీ ఫేస్ ఇన్ ఎల్డర్లీ పీపుల్. సో మోస్ట్లీ జాయింట్ పెయిన్స్తో వస్తారు. అండ్ 30-40% ఆఫ్ పేషెంట్స్ విల్ బి కమింగ్ విత్ పార్కిన్సన్ సిమ్టమ్స్ అండి. చేతులు వణకటం, అంటే వాళ్ళు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు అంటే, ఏదన్నా గ్లాస్ పట్టుకునేటప్పుడు కానీ, వాళ్ళు ఫుడ్ తినేటప్పుడు కానీ వాళ్ళకి చేతులు వణుకుతాయి అండి. సో దట్ ఈస్ యూజువల్లీ ఫస్ట్ సైన్ ఆఫ్ పార్కిన్సన్స్. సో ఈ కంప్లైంట్స్, పార్కిన్సన్స్ తర్వాత ఆస్టియో ఆర్థరైటిస్, అండ్ కొంతమంది % ఆఫ్ పీపుల్ విల్ కమ్ విత్ మెమరీ లాస్ అండ్ ఆల్. సో దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ కంప్లైంట్స్ విచ్ దే కమ్ టు అవర్ జిరియాట్రిక్ క్లినిక్ అండి. సో జెరియాట్రిక్ డిసీజ్ ని అవాయిడ్ చేయాలంటే ఒక టిప్ అడిగితే మిమ్మల్ని మీరు ఏమంటారు? హెల్తీ లైఫ్ స్టైల్ అండి, హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్, physically be active. Okay, and if you are not having any comorbidities, మీకు hypertension, diabetes ఇవన్నీ లేకపోతే, ఇప్పుడు నేను చెప్పిన ఓల్డ్ ఏజ్ డిసీజెస్ క్యాన్ బి పోస్ట్ పోన్, అంటే అవి మీకు లేట్గా రావచ్చు. సో అందుకని హెల్తీ లైఫ్ స్టైల్,
ఫిజికల్గా యాక్టివ్గా ఉండటం, సోషల్ ఇంటరాక్షన్. సో ఇఫ్ యూ ఆర్ సోషల్లీ Mingle with యాక్టివ్, people. యూ మింగిల్ విత్ పీపుల్, యువర్ బ్రెయిన్ విల్ బి యాక్టివ్ అండ్ మీకు ఈ అల్జీమర్స్ కానీ పార్కిన్సన్స్ కానీ ఇవన్నీ మనం రావు అని చెప్పలేము, కానీ అట్లీస్ట్ దే గెట్ డిలేడ్. సో మీరు చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ అండ్ మెడిసిన్స్ టైంకి తీసుకుంటే ఎన్ని రోజుల్లో, అంటే మనం రివర్స్ చేయలేము కానీ ఆ ప్రాసెస్ అనేది స్లో డౌన్ చేయడం ఎన్ని రోజుల వరకు తీసుకుంటుంది? అంటే యూజువల్లీ ఈ పార్కిన్సన్స్ కానివ్వండి, అల్జీమర్స్, ఆస్టియోఆర్థరైటిస్, ఇవన్నీ వాట్ ఎవర్ మెడిసిన్స్ మేము ఇచ్చేది ఫర్ ఇంప్రూవింగ్ లిటిల్ బిట్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ దేర్ లైఫ్ అండి. సో అంటే కంప్లీట్గా ఇప్పుడు నేను చెప్పినట్టు ఆస్టియోఆర్థరైటిస్ అంటే జాయింట్స్ అరిగిపోతాయి, దానివల్ల పెయిన్ వస్తుంది. సో ఆ పెయిన్ నేను 0% చేయలేను, కానీ అట్లీస్ట్ వీ కెన్ రెడ్యూస్ ఇట్ బై 20-30% విత్ యూజింగ్ సమ్ కాల్షియం సప్లిమెంట్స్, విటమిన్ సప్లిమెంట్, కొంచెం ఫిజియోథెరపీ చేయించుకుంటా మనం ఆ పెయిన్ కొంచెం తగ్గగలుగుతాం. ఇప్పుడు పార్కిన్సన్స్లో కూడా మనం ఆ ట్రెమ్మర్స్ అవి కంప్లీట్గా తగ్గకపోయినా అట్లీస్ట్ పీపుల్ క్యాన్ డూ దేర్ ఓన్ థింగ్స్. ఇప్పుడు మీరు మెడికేషన్స్కి ముందు మీరు గ్లాస్ పట్టుకోవాలన్నా, మీ భోజనం మీరు తినాలన్నా మీకు ట్రెమ్మర్స్తో బాగా ఇబ్బంది అవుతుంది. సో అట్లీస్ట్ విత్ మెడిసిన్స్ ఆ సిమ్టమ్స్ అన్నీ బెటర్ అవుతాయి అండ్ యూ కెన్ సీ ఇంప్రూవ్మెంట్ విత్ ఇన్ 3 months అండి. 3 to 6 months లో మనకి సిమ్టమ్స్ లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, నాట్ కంప్లీట్లీ నార్మల్. అండ్ మనకి ఒక లెవెల్ వచ్చినాక, అంటే ఒక లెవెల్ ఆఫ్ సిమ్టమ్స్ బెటర్మెంట్ అయినాక ప్రాబబ్లీ దోస్ సిమ్టమ్స్ విల్ బి దేర్ ఫర్ లైఫ్ లాంగ్. సో అంతకంటే బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉండకపోవచ్చు. సో సిన్స్ వీ హ్యావ్ స్పోక్ అబౌట్ దిస్, అంటే ఇండియాలో అంత అవేర్నెస్ లేదు. సో ఏంటి దాని రీజన్ ఏంటి అని అడిగితే మీరు ఏం చెప్తారు? సో ఇండియన్ పాపులేషన్కి మనకున్న మెడికల్ గైడ్ లైన్స్కి దేర్ ఈస్ నో స్పెసిఫిక్ గైడ్ లైన్ దట్ అబౌవ్ దిస్ ఏజ్ పీపుల్ షుడ్ మీట్ ఏ జీరియాట్రిషియన్. సో అట్లాంటిది మనకేమి స్పెషల్గా గైడ్ లైన్ ఏం లేదు. సో టిల్ నౌ physicians are taking care of older people also, but this branch is gaining popular in recent years and even this also exists అనేది మనకు తెలుస్తుంది ఇప్పుడు, and that too specially in big cities. So అది మనకి ఇంకా టౌన్స్కి, స్మాలర్ 2-tier సిటీస్కి వెళ్ళాలంటే టైం పడుతుంది. సో ఇట్స్ స్పెషల్లీ గెయినింగ్ పాపులారిటీ ఇన్ బిగ్ సిటీస్ అండ్ ఇన్ రీసెంట్లీ ఇంప్రూవ్ అవుతుంది అది. సో ఇఫ్ వన్ గెట్స్ ఏ నాలెడ్జ్ అబౌట్ దిస్ జీరియాట్రిక్ మెడిసిన్, I think the quality of life of this elderly people will be even more better. ఓకే. సో ఫైనల్లీ టాకింగ్ అబౌట్ స్టార్ హాస్పిటల్స్, ఇక్కడ ఉన్న హాస్పిటల్స్, స్టార్ హాస్పిటల్స్లో ఉన్న డాక్టర్స్ జెరియాట్రిక్ డిసీజ్తో ఎలా డీల్ చేస్తుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఇన్ స్టార్ హాస్పిటల్ ఎల్డర్లీ పీపుల్ వీళ్ళందరినీ మేనేజ్ చేయడానికి ఫస్ట్ లైన్ ఆఫ్ మెడిసిన్ ఏంటి అంటే మేము ఉంటామండి. యాజ్ ఎ ఫిజిషియన్ వీ టేక్ కేర్ ఆఫ్ దేర్ హిస్టరీ, వాళ్ళ మెడికేషన్స్, వాళ్ళ అవసరాలు, వాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ ఏం రావచ్చు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. అండ్ ఇఫ్ దే నీడ్ ఎనీ ప్రొసీజర్స్, ఇప్పుడు నేను చెప్పాను ఆస్టియోఆర్థరైటిస్, సో బోన్ జాయింట్ రిప్లేస్మెంట్స్ అట్లాంటివి ఏమన్నా ఉంటే వీ విల్ బి రిఫరింగ్ దెమ్ టు ఏ ఆర్థోపెడిషియన్. ఆర్థోపెడిషియన్ ఈజ్ సేమ్ ఫర్ ఎనీ ఏజ్ గ్రూప్, బట్ ఎనస్థీషియా విల్ బి చేంజింగ్ అండి. ఎందుకంటే నేను ఇంతక చెప్పినట్టు ఎల్డర్లీ పాపులేషన్ బాడీ ఫిజియాలజీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎన్ యంగర్ పాపులేషన్. సో ఆ ఏజ్కి తగ్గట్టు వీ హ్యావ్ ఏ ఎనస్థెటిస్ట్ అండి. సో జీరియాట్రిక్ స్పెషలైజ్డ్ ఎనస్థీషియా డాక్టర్స్ టీమ్ ఉంటుంది. దెన్ వీ హ్యావ్ ఎ సపరేట్ జీరియాట్రిక్ స్పెషలైజ్డ్ న్యూట్రిషన్ టీమ్, అంటే సర్జరీస్ కానీ కొంచెం ట్రీట్మెంట్ ఇవన్నీ అయిపోయినాక వాళ్ళ ఫాస్ట్ రికవరీకి వీ నీడ్ ఏ ప్రాపర్ న్యూట్రిషన్ అండి. సో వీ హ్యావ్ ఎ స్పెషలిస్ట్ న్యూట్రిషన్ కేర్ అండ్ యాజ్ వీ హ్యావ్ ఏ full-fledged oncology department, like we have surgical oncology, medical oncology, radiation oncology, we have a full-fledged oncology department, and most of these people, so at least 70% of oncology patients fall under geriatric age group. So while going through oncology treatment they can develop complications gaani andi veredi edi unna kuda as a specialized team we will be taking care of them andi. So this is what happens at Star Hospital. Okay. So చాలా మందికి ఇది మిత్ అని చెప్పొచ్చు. అంటే ఆల్రెడీ వాళ్ళకి ఎగ్జిస్ట్ ఉన్న మెడిసిన్స్ తో పాటు మీరు ఇచ్చిన మెడిసిన్స్ కంబైన్ చేసుకుని తీసుకోవచ్చు అనేది ఒక చిన్న మిత్ అని చెప్పొచ్చు జనాలు. కెన్ వి టేక్ ఇన్ దట్ ప్రాసెస్? ఎస్, అంటే మేము స్పెషల్గా జీరియాట్రిక్స్కి సపరేట్ మెడిసిన్స్ అనే ఏం లేవు. వీఆర్ ఓన్లీ గివింగ్ మెడిసిన్స్ వాట్ దే నీడ్. వాళ్ళకున్న ప్రాబ్లంకి మెడిసిన్స్ ఇస్తున్నాం.
But what we take care is when we are giving so many multiple medications, are those medicines safe or not? అంటే కంబైన్ కంబైన్డ్ గా తీసుకుంటే తీసుకుంటే సేఫా కాదా అనేది వి అనలైజ్ ఇట్. ఓకే సో అంతే తప్పితే ఇప్పుడు జిరియాట్రిక్ కి సపరేట్ గా మనం ఒక కొత్త మెడిసిన్ ఇవ్వటం అనేది సో ఏముండదు, యాడ్ ఆన్ అనేది లేదు. ఏం లేదు. సో వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ దే హ్యావ్, వి గివ్ మెడిసిన్స్ అకార్డింగ్ టు దెమ్, బట్ వి సీ దట్ దోస్ మెడిసిన్స్ ఆర్ నాట్ హార్మింగ్ ద పేషెంట్, అండ్ వాళ్ళు మెడిసిన్స్ కరెక్ట్ గా తీసుకుంటున్నారా లేదా, రాకుండా ఒకవేళ వస్తే ఎట్లా ఐడెంటిఫై చేసి దే నీడ్ టు గెట్ బ్యాక్ టు అస్ అనేది వి గైడ్ దెమ్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు, జిరియాటిక్ విషయం గురించి, చాలా మందికి తెలియని విషయం గురించి మాట్లాడినందుకు, అండ్ దానికి సంబంధించి టిప్స్, మెడికల్ ట్రీట్మెంట్ గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూసారు కదా, జెరియాటిక్ డిసీజ్ గురించి చాలా మంచి విషయాలు తెలుసుకున్నాము. మేబీ ఇది ఒక ఐ ఓపెనర్ వీడియో అని కూడా చెప్పొచ్చు చాలా మందికి. సో దానికి సంబంధించి టిప్స్, మెడికల్ ట్రీట్మెంట్స్ అండ్ చాలా విషయాలు తెలుసుకున్నాం. మరిన్ని ఇలాంటి వీడియోస్ చూడాలంటే కీప్ వాచింగ్ ఎన్టీవీ. దిస్ ఇస్ శివాని సైనింగ్ ఆఫ్.